చిన్నప్పుడు మా స్కూల్లో మా సైన్స్ మాస్టారు లా ఆఫ్ గ్రావిటీ అదేనండి గురుత్వాకర్షణ సిద్ధాంతం అనే పాఠాన్ని చెబుతూ క్లాస్లో నా పక్కన కూర్చున్న నా స్నేహితుని లేపి ఒక ప్రశ్న వేశాడు. అరే శివ, నువ్వు యాపిల్ చెట్టు కింద కూర్చున్నావు, అప్పుడు ఒక యాపిల్ పండు కింద పడింది, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాడండి. వెంటనే ఆ పిల్లాడు, సార్, చెట్టు మీద నుంచి కింద పడిన యాపిల్ పండుని నేను తినేస్తాను సార్ అని సమాధానం చెప్పాడు. తర్వాత ఇంకో పిల్లవాడిని లేపి అదే ప్రశ్న వేస్తూ నువ్వేం చేస్తావరా అని అడిగాడు. వాడి ఇంటికి తీసుకుని వెళ్ళి మా చెల్లి నేను తింటాం సార్ అని సమాధానం చెప్పాడు. వెంటనే మా మాస్టారు, అంతేరా, చెట్టు మీద నుంచి యాపిల్ పండు పడినా మామిడి పండు పడినా అవి మనం పట్టుకొని తినేస్తాం. ఇలా కొన్ని వందల సంవత్సరాలుగా మన కళ్ళ ముందే చెట్టుపై నుంచి యాపిల్ పళ్ళు మామిడి పళ్ళు కింద పడుతున్నా తినడం కోసమే ఆలోచిస్తాం, కానీ అది ఎందుకు కిందే పడుతుంది, పైకి ఎందుకు వెళ్ళట్లేదు అనే ఆలోచన మన భారతీయులకు ఎప్పుడూ రాదు. కానీ బ్రిటిష్ వాడు మాత్రం మనలాగా తిండిపోతాడు కాదురోయ్. వాడి కంటి ముందు ఏం జరిగినా ఎందుకు ఏమిటి ఎలా అనే ఆలోచన చేస్తూ విజ్ఞానాన్ని సంపాదించే గొప్ప వాళ్ళరా బ్రిటిష్ వాళ్ళు. యాపిల్ పండు చెట్టుపై నుంచి కిందకి పడితే పండు కిందకి ఎందుకు పడుతోంది, పైకి ఎందుకు వెళ్ళట్లేదు అనే ఎవరికీ రాని గొప్ప ఆలోచన బ్రిటిష్ వాళ్ళకు వచ్చిందని బ్రిటిష్ భజన చేస్తూ తన సొంత దేశాన్ని, సొంత దేశ విజ్ఞానాన్ని అపహాస్యం చేస్తూ పాఠం చెప్పడం ప్రారంభించాడు. ఈ వీడియోలో న్యూటన్ కన్నా కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే భూమి యొక్క ఆకర్షణ శక్తి గురించి వివరించిన భారతీయ శాస్త్రవేత్తల గురించి, భారతీయ గ్రంథాల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. గురుత్వాకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ గ్రావిటీని కనుగొన్నది న్యూటన్ అని అందరూ చెబుతూ ఉంటారు, కానీ ఇది పూర్తిగా అసత్యం. ఎందుకంటే మన ప్రాచీన భారతీయ గ్రంథాల నిండా గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి ప్రస్తావించబడి ఉంది. సూర్య సిద్ధాంతం అనే ప్రాచీన గ్రంథం 12వ అధ్యాయం 33వ శ్లోకంలో ధారణాత్మక శక్తి కారణంగా భూమి ఆకాశంలో పడిపోకుండా నిలబడి ఉన్నది అని చెప్పబడింది. వరాహమిహిరుడు కామన్ ఎరా 505వ సంవత్సరంలో తన పంచ సిద్ధాంతి అనే గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి వివరిస్తూ భూమి ఉపరితలంలో ఏ భాగంలో అయినా అన్ని జ్వాలలు పైకి ఎగుస్తాయి, పైకి వేసిన వస్తువు కింద పడుతుంది. ఈ అనుభవం అందరికీ తెలిసిందే, అందరికీ సమానమైనదే తన 13వ అధ్యాయం 4వ శ్లోకంలో వివరించాడు. అలాగే కామన్ ఎరా 1114వ సంవత్సరంలో భాస్కరాచార్యుడు లీలావతి అనే గ్రంథం భువన కోసం అనే సర్గలో భూమి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది, ఖగోళంలో గ్రహాల పరస్పర ఆకర్షణ శక్తి వల్ల అవి అక్కడ తమకు తామే ఆధారభూతమై నిలిచి ఉన్నాయని తన పుత్రిక లీలావతికి వివరించి చెప్పాడు. అదే భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో భువన కోసం అనే అధ్యాయం 6వ శ్లోకంలో గురుత్వాకర్షణ శక్తి గురించి వివరిస్తూ భూమి ఆకాశంలో ఉన్న వస్తువులను సహజంగా తన స్వశక్తితో తన వైపుకు ఆకర్షిస్తుంది అని, ఈ ఆకర్షణ వలన అన్ని వస్తువులు భూమి మీద పడతాయని, ఆకాశంలో వివిధ గ్రహాల మధ్య సమాన ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు అవి ఎక్కడికి పోకుండా వాటి స్థానంలో అవి నిలబడి ఉంటాయని వివరించి చెప్పాడు. కామన్ ఎరా 591వ సంవత్సరంలో బ్రహ్మపుత్రుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో వస్తువులు భూమి వైపు ఆకర్షించబడతాయని, నీటికి ఎలాగైతే సహజమైన ప్రవాహ శక్తి ఉన్నదో అలాగే భూమికి కూడా సహజమైన ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పాడు. శ్రీ ఆది శంకరాచార్యుల వారు ప్రశ్నోపనిషత్ భాష్యంలో అపాన శక్తి గురించి వివరిస్తూ ఒక వస్తువుని పైకి ఎగరవేస్తే దానిని భూమి ఎట్లా ఆకర్షిస్తుందో అలాగే పైకి లాగబడే ప్రాణశక్తిని అపాన శక్తి కిందకి లాగుతుంది అని 3వ అధ్యాయం 8వ శ్లోకంలో వివరించి చెప్పాడు. ఇలా న్యూటన్ కంటే ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వమే గురుత్వాకర్షణ శక్తి గురించి భారతీయ విజ్ఞానం ప్రపంచానికి తెలియజేసింది. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.